రేట్ అనాలో అర్థం కావట్లేదు అధ్యక్ష. మన పాత రాజధాని హైదరాబాద్ తీసుకుంటే అధ్యక్ష ఎకరా 150 కోట్లకి అక్కడ ఇస్తున్నారు అధ్యక్ష. ఇక్కడ మాత్రం ఎకరా 150 పైసలకే ఇస్తున్నారు అధ్యక్ష. మరి ఇందులో ఏంటి ప్రాబ్లమో నాకు అర్థం కావట్లేదు. అలాగే ఇంకా పునాది స్థాయిలో ఉన్న అమరావతిలో కూడా ఇస్తున్న భూముల ధరల కంటే మా విశాఖపట్నంలో ఇంకా తక్కువకి ఇస్తూ ఉన్న పరిస్థితి అధ్యక్ష. యాక్చువల్గా భూ కేటాయింపులు అనేవి వెనకబడిన ప్రాంతాలు, మారుమూల ప్రాంతాల్లో తక్కువ ధరకి ఇస్తారు. ఎందుకంటే ఆ ప్రాంతం అభివృద్ధి చెందాలని, అలాగే అక్కడ చీప్గా కూడా ధరలు భూములు ఉంటాయి కాబట్టి ఇస్తూ ఉంటారు అధ్యక్ష. మరి ఇంత కాస్ట్లీ ల్యాండ్ని ఎందుకు తక్కువకి ఇస్తున్నారో ప్రభుత్వమే చెప్పాలి అధ్యక్ష. ఇంకోటి ఏంటంటే టీసీఎస్కి 99 పైసలకే ఇచ్చామనేసి బాగా బ్రాండింగ్ చేసుకున్నారు, మంచిది అధ్యక్ష. అయితే టీసీఎస్ అంతకి ఇవ్వాలని డిమాండ్ చేసిందా లేదా ప్రభుత్వమే ఆఫర్ చేసిందా తెలియదు కానీ అధ్యక్ష, ఐటీ కంపెనీలకు ఇస్తామని చెప్పి రియల్ ఎస్టేట్ కంపెనీలకు అయితే భూములు అత్యంత తక్కువ ధరలకైతే ఇచ్చేస్తున్నారు అధ్యక్ష. ఇప్పుడే చెప్పినట్టుగా రహేజా డెవలపర్స్కి 99 పైసలకేమో 27 ఎకరాలు కట్టబెట్టడం జరిగింది అధ్యక్ష. అలాగే అడ్రస్ లేని వర్సా కంపెనీకి డెడ్ చీప్ గా 3,000 కోట్ల రూపాయల భూమిని కట్టబెట్టాలని ట్రై చేశారు అధ్యక్ష. మాట్లాడినివ్వండి మంత్రి గారు ప్లీజ్. వన్ సెకండ్ అధ్యక్ష, మళ్ళీ నేను ప్రశ్నిస్తున్నా. నేను 5 కంపెనీలని చెప్పాను అధ్యక్ష. 6వ కంపెనీ పేరు మేడం గారు ప్రస్తావించారు. ఆధారాలు పెట్టమని హౌస్ ఆరోపణలు చేసి బయటకు వెళ్తాను. మేడం గారిని ఇప్పుడు ఆధారాలు పెట్టమని లేటెస్ట్ చేస్తూ విత్డ్రా ద స్టేట్మెంట్ అధ్యక్ష. అంతేగాని ఉర్సాక్ మేము ల్యాండ్ ఎక్కడ ఇచ్చావు అధ్యక్ష? వీఆర్ నాట్ గివెన్, మేము ఇవ్వలేదు అధ్యక్ష. చాలా స్పష్టంగా నేను చెప్పాను, 5 కంపెనీలకే ఇచ్చానని చెప్పాను. ఒరిస్సాకి నేను ల్యాండ్ ఇచ్చానని మేడం గారు నిరూపిస్తే నో ప్రాబ్లం, ఐ విల్ విత్డ్రా మై స్టేట్మెంట్. లేదంటే మేడం గారు స్టేట్మెంట్ విత్డ్రా చేయాలి. లేదంటే ఏదో ఆరోపణ చేసి మేము బయటకు వెళ్ళి తరపుంచంటే మేము ఒప్పుకోవడానికి సిద్ధంగా లేదు. వీఆర్ నాట్ విల్లింగ్ టు టేక్ దట్. ఒరిస్సాకి అంటున్నారు అధ్యక్ష, దయచేసి ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. మేడం గారు వివరాలు ప్రజల ముందర పెట్టమని కోరుతున్నాను అధ్యక్ష. మాధవ్ గారు ఇప్పుడు సెకండ్ సెక్రటరీ మాట్లాడుతున్నారు, మీరు లేచి మాట్లాడతారు ఎందుకు? నా కూర్చోండి మంత్రి గారు, 1 minute.